మార్చి 18 దినఫలాలు. మేషరాశి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. దూర ప్రాంతం నుంచి పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది. వ్యక్తిగత పరిచయాలు బాగా పెరుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృషభ రాశి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కొత్త గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక లావాదేవీలకు కాస్తంత దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు. మిథున రాశి. ఉద్యోగంలో అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతాయి. ఏ పని తలపెట్టినా కార్యసిద్ధి కలుగుతుంది. వాహన యోగం ఉంది. జీవిత భాగస్వామి తరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. అనుకోకుండా లాభదాయక స్నేహాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి సైతం ఆఫర్లు అందుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేస్తారు. రాబడి బాగా పెరుగుతుంది. వృత్తి జీవితం ఊపందుకుంటుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. చదువులకు సంబంధించి పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామి పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సింహరాశి. వ్యయ ప్రయాసలతో కానీ ముఖ్యమైన పనులు వ్యవహారాలు పూర్తి కావు. దీర్ఘకాలిక అనారోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనుకోకుండా కొందరు ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. కుటుంబ విషయాల్లో తొందరపాటుతనం పనికిరాదు. జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఇరుగు పొరుగు వారితో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్పెక్యులేషన్ జోలికి పోవద్దు. కన్యా రాశి. ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో అంచనాలు లక్ష్యాలు అందుకుంటారు. సోదర వర్గంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో ఆదరణ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు కార్యక్రమంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆఫర్ లెటర్ అందుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. తులారాశి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పనులు సునాయాసంగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు తిరుగుండదు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇష్టమైన విధంగా విలాస జీవితం గడుపుతారు. 1-2 శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృశ్చిక రాశి. ఉద్యోగంలో దూసుకుపోతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విందులు వినోదాలకు హాజరవుతారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆధునిక సౌకర్యాల మీద దృష్టి పెడతారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ధనస్సు రాశి. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు బాగా పెరుగుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎవరికి వాగ్దానాలు చేయడం హామీలు ఉండటం కూడా మంచిది కాదు. సొంత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాల్లో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి.
మకర రాశి వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. ఆశించిన ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. వ్యాపారంలో పెట్టుబడికి తగ్గ ఫలితం ఉంటుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. తలపెట్టిన పనుల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం పర్వాలేదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుంభరాశి ఉద్యోగంలో సంతృప్తికర పరిస్థితులుంటాయి. అధికారుల నుంచి అండదండలు లభిస్తాయి. లాభసాటి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో చాలా వరకు ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. కొందరు సన్నిహిత మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీనరాశి ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. గృహ వాహన రుణాలకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడమే కాక 1-2 దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. పిల్లలు పురోగతి చెందుతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.